నమస్కారం N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. తిరుమలలో కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు. అన్నప్రసాదం ట్రస్టుకు 44 లక్షల విరాళం. సాధారణ భక్తుల క్యూ కాంప్లెక్స్ లో దర్శనం చేసుకున్న చంద్రబాబు. కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం. గ్యారంటీల చట్టబద్ధతపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. చట్టబద్ధతతో డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని వ్యాఖ్య. దరఖాస్తులు అవసరం లేకుండా లబ్ధి అందుతున్న కేటీఆర్. అమలు చేయకపోతే కోర్టుకు వెళ్లొచ్చని కేటీఆర్ సూచన. బడ్జెట్పై విమర్శలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కొమరయ్య. కేటాయింపులు ఆదాయానికి సరిపోవడం లేదని కొమరయ్య వ్యాఖ్యలు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు నిధులు తక్కువని విమర్శలు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కొమరయ్య పిలుపు. భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు. ప్రవేశపెట్టిన 3,24,000 కోట్ల బడ్జెట్. 1,15,00,000 కుటుంబాలకు బీమా పథకం. విద్యార్థులకు కొత్త పథకాలు ప్రకటించిన భట్టి విక్రమార్క. ప్రపంచ శాంతికి హైదరాబాద్ లో భారీ ర్యాలీకి కోదండరాం పిలుపు. చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటన. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై ఆందోళన. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోదండరాం విజ్ఞప్తి. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనుల రద్దుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1,070 కోట్ల పనులను రద్దు చేయడం అన్యాయమని విమర్శించారు. వెటర్నరీ కాలేజీని తరలించడం, అభివృద్ధి పనులు నిలిపివేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వచ్చి ప్రజలకు ఏమి చెప్పిపోతున్నారని రేవంత్ రెడ్డిని నిలదీశారు. వెంటనే పనులను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు. రాజకీయ కారణాలతో ప్రాంతాన్ని నష్టపరచొద్దని హెచ్చరించారు. ప్రజల ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నింటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే, రద్దు చేసిన 1,070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి. ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో రంజాన్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా మరియు మసీద్లో ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సౌభ్రాతృత్వం, శాంతి, సేవాభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नारा लोकेश साहब की तरफ से, मेरी तरफ से, तमाम एमेगनूर तेलुगुदेशम पार्टी की तरफ से आप सबको ईद उल फितर की दिली मुबारकबाद। अल्लाह ताला आपकी हर दुआ कबूल फरमाए, आपकी जिंदगी के बरकत, सुकून और हर कामयाबी नवाजे। ईद मुबारक।
मोहतरम वजीर आला नारायण चंद्रबाबू साहब की तरफ से मोहतरम नायब वजीर आला पवन कल्याण जी की तरफ से जनाब वजीर तालीम नारायण चंद्रबाबू साहब की तरफ से मेरी तरफ से तमाम एमएलए తెలుగుదేశం पार्टी की तरफ से आप सबको ईद उल फितर की दिली मुबारकबाद। ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ కూడా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ శుభాకాంక్షలు. దాదాపు రోజాలో ఉండి ఆ రోజాల యొక్క పుణ్యఫలాన్ని ఈరోజు అతి పవిత్రమైన దినం ఈద్ను జరుపుకుంటూ రానున్న రోజుల్లో అందరికీ కూడా మంచి చేయాలని ఆ యొక్క అల్లా ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ యొక్క పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. మరొకసారి ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులకు పెద్దపీట వేస్తూ ఇటు అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా ఇమాములకు మౌజంలకు ప్రత్యేకంగా 45 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ కూడా మా ఎమ్మిగనూరు నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం కలిసి ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. రాజీవ్ గాంధీ ఆశయాలకు తగ్గట్టు పార్టీ పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కీలక సమావేశానికి గైర్హాజరు కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పార్టీ లోపలి విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. పరిస్థితి ఎలా మధు టిఫిన్ చెప్పుకోవాలి ఆవిడ ఆకు కూడా పట్టాలి ఒక్క లీటర్కే అదే ప్రపోజ్ చూస్తే మీకు ఎంత ఫాలోయింగ్ ఉంది, మాకు ఎంత ఫాలోయింగ్ ఉంటుంది సార్. వాళ్ళ లీడర్లు ఫాలోయింగ్ ఏముంటుంది అబ్బో సార్, ఉంటా మీ వెహికల్ అటు పోతుందంటే మాకు సేఫ్టీ. అదే పార్కింగ్ ఇస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా సాధారణ భక్తుల క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు ఒక రోజు అన్నదాన ఖర్చు కోసం 44 లక్షలు విరాళంగా అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల మధ్య సాధారణంగా దర్శనం చేయడం ఆకర్షణగా నిలిచింది. తిరుమలలో భారీగా భక్తులు పాల్గొన్నారు. విరాళం ఇవ్వడం పట్ల భక్తులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమాలకు ఇది ఆదర్శమని అంటున్నారు.
సికింద్రాబాద్ లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ లాలాగూడ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సంప్రదాయబద్దంగా జరిగిన ప్రార్థనల అనంతరం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. అనంతరం పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. సామాజిక ఐక్యతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పండుగ సందర్భంగా ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వంలో ఉండాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా వైరాలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రిజర్వాయర్ సమీపంలోని ఈద్గా వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాజకీయ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ దీక్షలు చేపట్టి ప్రార్థనలు చేయడం శుభప్రదమని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకున్నారు. మజీద్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు జరిగాయి. వైరాలో పండుగ సందడి నెలకొంది. سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط وما تدري نفس ماذا تكسب غدا وما تدري نفس بأي أرض تموت إن الله عليم خبير الله أكبر الله أكبر الله أكبر ولله الحمد قال رسول الله الله أكبر الله أكبر कई को सबर पकड़ना दुआ के बाद कितने जने हुई तो बात करो, घंटा हुई तो बात करो. خير وأبقى إن هذا لفي الصحف इलाजी वहाँ तक तो हम कोशिश करते रहे. इलाज इस मकाम पर बैठे हैं तो పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రొఫెసర్ కోదండరాం కీలక ప్రకటన చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ సాగుతుందని చెప్పారు. వామపక్ష, మైనార్టీ, విద్యార్థి సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై కేంద్రం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. శాంతి చర్చలు జరపాలని కోరారు. యుద్ధానికి వ్యతిరేకంగా బలమైన సందేశం ఇవ్వడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వీరందరూ కూడా విపరీతమైన ప్రాణభయంతో బతుకుతున్నారు. రేపు వాళ్ళ బతుకులు అవకాశాలు దెబ్బతింటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వస్తే ఇక్కడ ఈ ఆర్థిక తెలంగాణ రాష్ట్రం కూడా ఒక పెద్ద ఆర్థిక భారాన్ని మోయవలసిస్తుంది. ఇటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నిజానికి యుద్ధానికి ఒక కారణం కూడా కనబడతలేదు. ఇరాన్ యుద్ధానికి సంసిద్ధంగా లేదు. చర్చలు చేయడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. ఇప్పుడు అన్ని దేశాలను కలుపుకొని ఒక శాంతిని, ప్రపంచ శాంతిని పెంపొందించడానికి పూనుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇరాన్ ఎప్పుడు యుద్ధం కోసం కాలు దూరలేదు. వెనుజులా కూడా ఎప్పుడు యుద్ధం కోసం కాలు దూరలేదు. అది వెళ్ళిపోలేవాడు. వాళ్ళందరూ ఖాళీ చేసిందంటే అమెరికా విత్ హెల్ప్ ఆఫ్ ఇక్కడ ఆర్థిక స్వలాభం కోసం ఇరాక్ మీద దాడి చేసి తాము సిద్ధం చేసింది.
అప్పుడు సత్తావసరం ఏం చెప్పారంటే అన్వాయిత తయారీ టాబ్లెట్ వివేకుందని చెప్పేసి పదే పదే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను మోసం చేస్తూ అవినీతి పాలన సాగుతోందని ఆరోపించారు. హిందువులకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలహీనపరిచారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాకుండా అదే స్థలంలో లబ్ధిదారులకు ఇస్తామనే ప్రకటన చేయవలసిన పరిస్థితి వచ్చాక, ఇంత వ్యతిరేకత వచ్చాక వాళ్ళ పరువు కాపాడుకునే భాగంలో భాగంగా కంటి తుడుపుగా కొంతమందికి చేసి చేతులు దులుపుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విమర్శలు చేశారు. బడ్జెట్లో కేటాయింపులు ఆదాయానికి పొంతనలేదని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా తమవిగా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. పరమైనటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయి మాట్లాడితే డబ్బులు లేవు అనే పరిస్థితికి ఈరోజు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణని ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి దీనికి వ్యతిరేకంగా సరైన బడ్జెట్ ని తీసుకొస్తారా అంటే తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండే. మరి దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎన్ రామచంద్రరావు గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం కేవలము టీవీలు చూస్తూ ఇది చేస్తే బాగుంటది, అది చేస్తే బాగుంటది అంటే సరిపోదు. మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, నాయకులను నిలదీసి మీరు ప్రజా సమస్యలను పట్టించుకుంటారా, లేదంటే మిమ్మల్ని హైదరాబాద్ లోనే కాదు, జిల్లాలోనే కాదు, మండలాల్లో కాదు, ఏ ఊర్లో తిరగనీయకుండా చేస్తాము అనే ఒక పరిస్థితికి తెలంగాణ ప్రజలు తీసుకెళ్లాలి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి అసెంబ్లీ ముట్టడిలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతూ నిరాశ చెందినటువంటి నిరుద్యోగులు కావచ్చు, మేము చదువుకుంటాము, మాకు చదువుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కాలేజీలలో భర్తీ అయినటువంటి విద్యార్థులు, ఎవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ రానందువల్ల కాలేజీలకి పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఎప్పటికైనా మాకు పక్కా ఇల్లు ఉంటుంది, ఎప్పటికైనా మా నెత్తిపైన ఓ మంచి స్లాబ్తో ఇల్లు కట్టుకుంటాము అని ఆశపడినటువంటి నిరుపేదలు, ఎవరికైతే ఇల్లులు రావడం లేదు వాళ్ళు కావచ్చు, మాకు వయసు మీద పడ్డది, మా అంతలో మేము పని చేసుకోలేకపోతున్నాము, మాకు ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చి మోసం చేస్తారని చెప్పి భావిస్తున్నటువంటి వృద్ధులు కావచ్చు, మా రైతు భరోసా రాకుండా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధత వస్తే ప్రజలకు రావాల్సిన డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. డబ్బులు రాకపోతే కోర్టులో కేసు వేయవచ్చని తెలిపారు. ప్రభుత్వం హామీలను అమలు చేయాల్సిన బాధ్యత పెరుగుతుందని అన్నారు. ప్రజలకు పారదర్శకంగా లాభాలు చేరే విధానం అవుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తుందని కేటీఆర్ తెలిపారు. స్పెండింగ్ లేదు, స్పెండింగ్ చేసినది ఎండ్ యూజ్ కు ముట్టట్లేదు. బడ్జెట్ కు స్పెండింగ్ కు చాలా వ్యత్యాసం ఉంది. వ్యత్యాసానికి మళ్ళా స్పెండింగ్ మళ్ళా కామన్ మ్యాన్ కు రీచ్ అయ్యేది, ఎవరికైతే ఎండ్ యూజర్ కు రీచ్ కావాలో అది రీచ్ కావట్లేదు. అదేవిధంగా నిన్న బడ్జెట్ కూడా ప్రైవేట్ పెట్టి అలొకేషన్స్లలో చాలా వ్యత్యాసం ఉంది. స్పెషల్గా విద్యారంగానికి మేము బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు కూడా 15% బడ్జెట్లో అలొకేషన్ ఉండాలని కోరుతున్నాము. చాలా రోజుల నుంచి ప్రెస్ మీటింగ్లో కానీ తర్వాత రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. ఫైనల్గా ఇప్పుడు 8% అలొకేట్ అయింది. వేరే స్టేట్ ఎక్కడైతే బీజేపీ రూల్ స్టేట్స్ అన్నింటిలో కూడా 14% to 18% ఉంది. కాబట్టి అదేవిధంగా విద్యా రంగము, మన హెల్త్, సొసైటీకి మెయిన్ 2 ఇంపార్టెంట్, విద్య, ఆరోగ్యము, వ్యవసాయం. వ్యవసాయ రంగాన్ని కూడా రైతులకు ఇచ్చిన హామీలు కానీ లేకుంటే వాళ్ళ పిఎం ఫసల్ బీమా కానీ ఏ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యేది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వాళ్ళు గొప్పగా చెప్పింది ఏముందంటే పాత గవర్నమెంట్ ఒక 6,000 crores వరకు వాళ్ళు డబ్బులు తీసుకురాలేదు, కాబట్టి అది మేము పర్సూ చేసి ఆ 6,000 crores తెచ్చుకున్నామని చెప్పారు. అంటే స్టేట్ గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద వచ్చే డబ్బులు వస్తున్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన స్కీమ్స్ను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అని చెప్పట్లేదు. ఆ స్కీమ్స్ అన్ని వాళ్ళే చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ చాలా, అంటే బడ్జెట్ ప్రొజెక్షన్స్కు, రెవెన్యూ రిసీవ్స్కు, యాక్చువల్ స్పెండింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. క్లారిటీ లేదు, ఫోకస్ లేదు, విజన్ లేదు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రైజింగ్ 47 అంటున్నారు. అంటే అది పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్లో వెరీ క్లియర్గా ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారి నాయకత్వంలో
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వికసిత్ భారత్కు ఇయర్ వైజ్ క్లియర్గా ఏ ఇయర్ ఎట్లా అచీవ్ కావాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఎంత ప్రోగ్రెస్ కావాలి, ఏ విధంగా ఎడ్యుకేట్ పెట్టాలి, దాని రిజల్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ప్రతి దానికి వెరీ క్లియర్ విజన్ ఉంది. ఆ విధంగా బడ్జెట్ అలొకేషన్ లేదు, ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. కానీ ఓన్లీ 3 ట్రిలియన్ ఎకానమీని మాట్లాడుతున్నారు. ఆ 3 ట్రిలియన్ ఎకానమీ రావాలంటే చాలా వర్క్ చేయాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, ఫోకస్ ప్రతి ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయాలి, టైం బౌండ్ లో రివ్యూ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ ను మన భారతీయ జనతా పార్టీ తరఫున 23rd నాడు 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తే ప్రజలకు ప్రత్యక్ష లాభం ఉంటుందని కేటీఆర్ అన్నారు. చట్టబద్ధతతో హామీలకు సంబంధించిన డబ్బులు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వివరించారు. దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రభుత్వం అమలు చేయకపోతే కోర్టులో కేసు వేయొచ్చని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా చట్టం సహాయపడుతుందని అన్నారు. హామీల అమలులో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ప్రజల విశ్వాసాన్ని పెంచే నిర్ణయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఖాతాను డైరెక్ట్ గా బ్యాంకులకు వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సౌలత్ వస్తుంది. మీకు కూడా 2500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2500 ఇవ్వాల్సిందే. లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. ఆ గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారెంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు. అన్నప్రసాదం ట్రస్టుకు 44 లక్షల విరాళం. సాధారణ భక్తుల క్యూ కాంప్లెక్స్ లో దర్శనం చేసుకున్న చంద్రబాబు. కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం. 6 గ్యారెంటీల చట్టబద్ధతపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. చట్టబద్ధతతో డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని వ్యాఖ్య. దరఖాస్తుల అవసరం లేకుండా లబ్ధి అందుతున్న కేటీఆర్. అమలు చేయకపోతే కోర్టుకు వెళ్లొచ్చని కేటీఆర్ సూచన. బడ్జెట్పై విమర్శలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కొమరయ్య. కేటాయింపులు ఆదాయానికి సరిపోవడం లేదని కొమరయ్య వ్యాఖ్యలు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు నిధులు తక్కువని విమర్శలు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కొమరయ్య పిలుపు. భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు. ప్రవేశపెట్టిన 3,24,000 కోట్ల బడ్జెట్. 1,15,00,000 కుటుంబాలకు బీమా పథకం. విద్యార్థులకు కొత్త పథకాలు ప్రకటించిన భట్టి విక్రమార్క. ప్రపంచ శాంతికి హైదరాబాద్ లో భారీ ర్యాలీకి కోదండరాం పిలుపు. చార్మినార్ నుంచి నాంపల్లి వరకు ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటన. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై ఆందోళన. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోదండరాం విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.